శాఖ తరఫున గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో వాతావరణం అలాగే రానున్న కౌంటింగ్ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా 144 సిఆర్పిసి సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. సో దీని ప్రకారం ఎక్కడ కూడా మనకి నలుగురు అంతకు మించి ఎక్కడ కూడా జనాల సమూహం ఏర్పడడానికి లేదు. అటువంటి సమూహం ఏర్పడినప్పుడు అలానే ఈ ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం కొన్ని జిల్లాల్లో మన హింసాత్మక సంఘటనలు అలాగే కొన్ని వైలెంట్ యాక్టివిటీస్ జరగడం మనం చూసాం. సో మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇంత రన్అప్ టు ద కౌంటింగ్ అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా మన పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మరియు మన సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఐటీబీపీ ఒక కంపెనీ అలానే మన ఏఆర్ ఫోర్స్ అలానే మన సివిల్ పోలీస్ ఈ అన్ని విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సన్నద్ధత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని ఒక సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా ఇది ఉంటుంది. ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం గుంటూరు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలకు సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నద్ధత తెలియజేయాలని ఈరోజు మనం చెప్పాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడే ఎస్పీ సార్ ఆదేశ ప్రకారం ఈరోజు ఈ మాక్ రాయట్ డ్రిల్ అరేంజ్ చేశాము. ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారు మొత్తం బ్రీఫ్ చేశారు. ఉద్దేశం ఏంటి, మోస్ట్లీ ఎలక్షన్ కంప్లీట్ పోలింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి ఉన్నాము. ఇప్పుడే ఇంకా కూడా ఇంపార్టెంట్ కౌంటింగ్ డే తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో just for preparation, confidence building measure, we have planned this exercise to assure everybody that police are 100% prepared. And I would like to take this opportunity to appeal also to everybody that on that day also section 144 CRPC will be in progress. So please దయచేసి పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ నోటీస్కి తీసుకురండి. డైరెక్ట్లీ ఎనీ వయలేషన్ ఆఫ్ రూల్స్ ఆర్డర్స్ లాస్లో పార్టిసిపేట్ చేయొద్దు. పోలీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు, ప్రోయాక్టివ్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఈ పోలింగ్ ప్రాసెస్ మేము కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎస్పీ సార్ అండ్ సీనియర్ ఆఫీసర్స్, ది ఎయిమ్ ఆఫ్ దిస్ మాక్ డ్రిల్ is to prepare police force also and to give them one practice. Also mainly it is a confidence building measure that to show that police are ready for any law and order eventuality. Another purpose of this mock drill is also to give confidence to general public that the law and order part will be dealt with very strictly. If somebody incites violence or somebody participates violence, police will deal with it with iron hand and very strictly. So one major part of polling process is completed, but still another very important part, that is counting day, is remaining. So we are all preparing for the counting day, and I would like to take this opportunity to appeal to every stakeholder that you please cooperate police in maintaining law and order. If any problem is there, you please bring it to notice of public and do not take law into your own hands.